మనం సాధారణంగా తెలుపు లేదా లేత పసుపు రంగు పాలను మాత్రమే చూస్తుంటాం. జంతువుతో సంబంధం లేకుండా పాలు రంగు సాధారణంగా తెల్లగా ఉంటాయి. అయితే మనం తాగే జంతువుల పాలు ఎక్కువ భాగం తెల్లగా ఉంటాయి. అయితే కొన్ని జంతువుల పాల రంగు మారుతూ ఉంటుంది. గులాబీ, నీలం, పసుపు, నలుపు రంగులో ఉంటాయి. కానీ నలుపు రంగు పాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చూశారా? అవును, మీరు విన్నది నిజమే. నల్లటి పాలు ఇచ్చే జంతువు కూడా ఒకటి ఉంది. అయితే మీరు ఈ మృగాన్ని చూసే ఉంటారు, కానీ దీని గురించి మీకు తెలియకపోవచ్చు. అదే ఆఫ్రికన్ ఖడ్గమృగం. ఇది నలుపు రంగు పాలను ఇస్తుంది. ఈ ఖడ్గమృగాన్ని ఆఫ్రికన్ నల్ల ఖడ్గమృగం అని కూడా అంటారు. ప్రపంచంలో నల్లటి పాలు ఇచ్చే ఏకైక జంతువు ఇది ఒక్కటే. నల్ల ఖడ్గమృగం పాలలో అతి తక్కువ క్రీమినెస్ ఉంటుంది. ఖడ్గమృగం తల్లి పాలు నీటిలా ఉంటాయి. 0.2% మాత్రమే కొవ్వు ఉంటుంది. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని చెబుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు వీటి వల్ల పుష్కలంగా అందుతాయని చెబుతారు. నల్ల ఖడ్గమృగాలు 4 నుంచి 5 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే సంతానోత్పత్తి చెయ్యగలవు. ఈ ఖడ్గమృగాలు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సుదీర్ఘ గర్భధారణను కలిగి ఉంటాయి. నల్ల ఖడ్గమృగాల్లో కొవ్వు, ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల వీటి పాలు నల్లగా ఉంటాయి. అలాగే మైసెల్స్ తక్కువగా ఉండటమో లేదా అసలు అవి లేకపోవటం వల్ల వాటి పాలు నల్లగా ఉంటాయి. అయితే నల్ల పాలు ఇచ్చే ఈ నల్ల ఖడ్గమృగాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆఫ్రికాలో ఎక్కువగా కనబడే ఈ నల్ల ఖడ్గమృగాలను హుక్ లిప్డ్ రైనోస్ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికాకు చెందిన 2 రకాల ఖడ్గమృగాలలో ఈ నల్ల ఖడ్గమృగం కూడా ఒకటి. అయితే ఈ ఖడ్గమృగాలను వేటాడటం వల్ల వాటి జనాభా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఖడ్గమృగాలు కేవలం 4 దేశాలలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, కెన్యా దేశాల్లో ఈ నల్లటి ఖడ్గమృగాల జాడ తరిపిస్తోంది. గతంలో లక్షలాది నల్ల ఖడ్గమృగాలు ఆఫ్రికాలో ఉండేవి. అయితే 19వ శతాబ్దంలో నల్ల ఖడ్గమృగాల వేట ప్రారంభమైంది. వీటిని విచ్చలవిడిగా వేటాడటం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. చైనా, వియత్నాం వంటి దేశాల్లో ఖడ్గమృగం కొమ్ముకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. కొన్ని సాంప్రదాయ ఆసియా వైద్య పద్ధతుల్లో ఖడ్గమృగం కొమ్మును జ్వరాలు, హ్యాంగోవర్లు, నపుంసకత్వము నుండి క్యాన్సర్ వరకు అనేక రకాల అనారోగ్యాల నివారణ కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది. దీంతో వేటగాళ్లు వీటిని వేటాడి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ నల్ల ఖడ్గమృగాల ఉనికి ప్రమాదంలో పడింది. రాబోవు తరాల్లో ఈ నల్ల ఖడ్గమృగం అంతరించిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ వ్యవస్థకు దోహదం చేసే ఈ నల్ల ఖడ్గమృగాల సంఖ్య తగ్గుతుండటం ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తోంది.